హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మటన్ ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నానండి. దానికోసం అరకేజీ మటన్ తీసుకున్నాను. ములక్కాయలు 2 పెద్దవండి, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కడాయి పెట్టి నూనె వేసానండి. తాగిన తర్వాత ఆవాలు వేసాను. ఆవాలు పేలిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గటానుకొని కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేయాలండి. పసుపు వేసి ఇవన్నీ నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు నూనెలో ఫ్రై చేయాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం మటన్ వేసేసుకోవాలి. మటన్లో నీళ్ళన్నీ బయటకు వచ్చేసే వరకు నూనెలో మగ్గించాలండి. అది ఆ నూనె అంతా, ఆ నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత, మటన్లో వచ్చే నీరు ఎగిరిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కరివేపాకు, కారం అండి. కారం అయితే 3 స్పూన్లు వేసాను. ఈ కారం కూడా నూనెలో కొంచెంసేపు మగ్గించాలండి. మగ్గిన తర్వాత కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసిన తర్వాత అప్పుడు నేను ములక్కాయలు అయితే వేస్తున్నానండి. ములక్కాయలు వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గించాలి నూనెలో. ఇలా మగ్గించడం వల్ల ములక్కాయలు అదే పసర వాసన అనేది లేకుండా బాగుంటుంది. కొంచెం ముందే నీళ్ళు పోయకుండా అలా మగ్గించాలి, నూనెలో ఫ్రై చేయాలి. ఇలా నూనెలో ఫ్రై అయిన తర్వాత మగ్గిపోయిన చూసారా, కనబడుతుంది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలండి. నేనైతే ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ పోసాను. వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలండి. అవి కొంచెంసేపు ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ మసాలా పౌడర్ వేస్తున్నాను. 2 స్పూన్లు అయితే వేసానండి, గరం మసాలా పౌడరు. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత సిమ్లో పెట్టి మళ్ళీ కొంచెంసేపు ఉడికిస్తూ చివరిగా ఇది వేసానండి, కొత్తిమీర, అలాగే పుదీనా. కొత్తిమీర, పుదీనా వేసుకొని కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆపేసుకోవటమేనండి. అంటే మనకి కొంచెం గ్రేవీ పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, దగ్గరగా కావాలనుకునే వాళ్ళు దగ్గరగా ఎగరబెట్టుకోవచ్చు అండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తున్నానండి కర్రీ. చూసారు, ములక్కాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ములక్కాయ మటన్ కర్రీ. ఈ ములక్కాయ మటన్ కర్రీ చూసారుగా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా కర్రీస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.